హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవ్ని. ఈరోజు వచ్చేసి ఏం వీడియో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే మల్లన్నపేటకు వెళ్తున్నాము. సో గాయ్స్, ఇప్పుడు ఏంటంటే మేము ఎవరెవరు వెళ్తున్నామంటే మా మమ్మీ, మా డాడీ, మా చిన్నమ్మ, మా చిన్న తాతయ్య, నేను, మా 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. మా మమ్మీకి అయితే పిన్ని బాబాయ్ అవుతారన్నట్టు. నాకు మా తాతయ్య అవుతారు, చిన్నమ్మ చిన్న తాతయ్య. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది, మా డాడీ హాయ్ చెప్పారు, మా మమ్మీ హాయ్ చెప్తుంది. మా తాతయ్య అని చూపిస్తాను మీకైతే, చూడండి మా తాతయ్య అన్నట్టు. తాతయ్య హాయ్ చెప్తున్నారు. మేమైతే ఇప్పుడైతే ట్రావెల్ అవుతున్నాము. సో అందరు అంటున్నారు చాలా వరకు ఇప్పుడు ట్రాఫిక్ బాగుంటుంది అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు, కొంచెం కష్టమే అనేసి అంటున్నారు. బట్ ఏమవుతుందో తెలియదు మనకు కూడా వెళ్ళేదాకా. సో మంచి దర్శనం కావాలనేసి అనుకుంటున్నాం. దేవుడు మంచి చేపియాలి మల్లన్న స్వామి, అదే కదా కోరుకునేది. అండ్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ అంటే వింత ఏంటి అంటే, మనకి నైట్ టైంలోనే 1 డేలోనే మల్లన్న దేవుని టెంపుల్ అనేది కట్టారట అక్కడ. అందుకనేసి దొంగ మల్లన్న అనేసి అంటారన్నట్టు, అలా పేరు పోయిందన్నట్టు. సో మల్లన్నపేట, మల్లన్న, దొంగ మల్లన్న స్వామి అనేది ఇప్పుడు చాలా వరకు పాపులర్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ అక్కడ ఇక్కడ అన్నిట్లలో కూడా వీడియోస్ అనేది వస్తున్నాయి కదా. సో దాని ద్వారా ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు అదన్నమాట. మేమైతే దాదాపు ప్రతి ఇయర్ వెళ్తామన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బోనాలు కదా ఫ్రెండ్స్. సో అదన్నమాట. ఇప్పుడు కొంతమంది బోనాలు చేసుకుంటారు, ఇంకొంతమంది టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటారు అన్నట్టు. సో అట్లా అన్నట్టు కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు. ఇక కొంతమంది వీలు కాని వాళ్ళు ఉంటే కనుక ఇంటికాడనే దేవునికి అంటే మల్లన్న దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుతారు, ఇట్లా మొక్కుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడైతే మేమైతే దగ్గరికి వచ్చాము. చూసారా ట్రాఫిక్ అయితే ఉంది, ఇంకా ముందట బాగా ఉంది ట్రాఫిక్ మాత్రం. క్రౌడ్ కూడా చాలా మంది కనబడుతున్నారు. ఏమవుతారో ఇప్పుడైతే కార్లో ఉన్నంత వరకు సేఫ్, బయటకు దిగినాక ఏమవుతుందో అన్నది అర్థం అవ్వట్లేదు. ఏం చేసేది లేదు, దేవుని దయని. చూసారా ఇక్కడ వెహికల్స్ ఇంత బాగున్నాయి. కార్ పార్కింగ్ ఇక్కడ చేయాలి కూడా అర్థం అవ్వట్లేదు. మేమైతే కార్లో వచ్చాము. సో ఏం జరుగుతుందో తెలియదు. అదన్నట్టు ఇంకా మీకు కనుక తెలిసి ఉంటే, మల్లన్నపేట కనుక తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్లో. చూసారా అంత ట్రాఫిక్, అంత క్రౌడ్, చాలా వరకు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, సో బయటకైతే వచ్చాము. ఇప్పుడైతే బయటకు వచ్చాం, కార్లో పార్కింగ్ చేసి వచ్చామన్నట్టు. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. మా డాడీ అన్నట్టు హాయ్ చెప్తున్నాడు. బయటకు వచ్చినాక అమ్మయ్య అనిపించింది, బట్ క్రౌడ్ని చూసినాక అమ్మో అనిపించింది కూడా. ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. మన వేములవాడలో శివరాత్రికి జాతర ఎలా జరుగుతుందో మల్లన్నపేటలో కూడా ఇక్కడ అట్లా జాతర జరుగుతుంది అన్నట్టు. ఈ టైంలో బోనాలు ఆ టైంలో చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు. వామ్మో ఏంటిరా బాబోయ్, ఏంటిది చాలా దారుణం ఇంత క్రౌడ్ ఉండడం అంటే. అసలు మేము చాలా టైమ్స్ వచ్చామన్నట్టు, ఇన్ని టైమ్స్ వచ్చినా కానీ ఇంత క్రౌడ్ కూడా అనిపించలేదు మాకైతే. నాకైతే అనిపించలేదు, షాక్ నేనైతే. చూసారా
జాతర జరుగుతుంది. ఇక్కడనైతే బ్యాంగిల్స్ అన్నట్టు వెరైటీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఇక్కడ మాత్రం జాతర అంటే జాతరకి వచ్చి కొనే వాళ్ళకి మాత్రం హ్యాపీ చాలా వరకు అందరూ. ఇక్కడ మిక్చర్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. స్వీట్ మిక్చర్స్ ఎక్సెట్రా అట్లాంటివి అయితే ఉన్నాయన్నట్టు. ఇటు సైడ్ ఏమో టాయ్స్ అంటే టాయ్స్ అన్నట్టు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయన్నట్టు. సో ఓకే, మనమైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. అందరూ మేమైతే వెళ్తున్నాము. చూసాను బోనాలు అయితే పెట్టుకొని తీసుకువెళ్తున్నారు అన్నట్టు. బోనాలు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. మాకు ఇలా నడవడానికే మాకే చాలా భయం అనిపించింది క్రౌడ్లో. అలాంటిది వాళ్ళు బోనాలు పట్టుకొని హెడ్ పైన నెత్తి పైన పెట్టుకొని పోతున్నారు. చాలా నిజానికి చాలా సాహసం ఉండాలి. ఎందుకంటే ఈ క్రౌడ్లో అసలు కొంచెం కదిలినా అట్లా ఇట్లా అయినా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. సో గ్రేట్, అలాగంటే హ్యాట్సాప్ చెప్పాలంటే. అంత దేవుడు అనుగ్రహం ఉంటేనే ఇల్లు అట్లా చేయగలుగుతారు. సో లోపలికైతే వచ్చాము. ఇక్కడ తీయడానికి కూడా లేదు వీలైనది. సో చూడండి ఫ్రెండ్స్, బయటకైతే వచ్చాము. వీడియో తీయడానికి కూడా లేదు ఫ్రెండ్స్, అసలు అంత ఘోరంగా ఉంది. మీరైతే చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉంటున్నారో. బయటకైతే వచ్చాము, మాకైతే దర్శనం అయితే అయ్యింది. అంటే పోలీసులు అనేది చెక్ చేస్తున్నారంట. అటు మొబైల్స్ అనేది బయట ఇట్లా చేతిలో పట్టుకుంటే కూడా తిడుతున్నారు అందరినీ, చాలా వరకు తిడుతున్నారు అన్నట్టు. అందరిని అంటున్నారు మొబైల్స్ పట్టుకొని రావద్దు, లోపలన్నా పెట్టుకోవాలి, పట్టుకొని రావద్దు అనేసి అంటున్నారు. సో పక్కన ఫోన్ తీసి వీడియో అట్లా క్లిక్ చేసిన అన్నట్టు చేసినందుకే వీడియో తీయద్దు అనేసి గట్టిగా అన్నారు అందరు కలిసి. పోలీసులు చాలా వరకు అందరు అన్నారు. సో వెంటనే క్లిక్ చేసి ఆఫ్ చేసి వచ్చేసాను. అందుకే వీడియో కరెక్ట్ రాలేదు, బట్ ఏదో కొంచెం అట్లా వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడే ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఏ దేవుని దగ్గర చూసినా కానీ క్రౌడ్ చాలా వరకు క్రౌడ్ ఉన్నారు. సో ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నట్టు. ఈ టైంలోనే ఇట్లా ఉంటారా, నార్మల్ డేస్లో కూడా ఇట్లానే ఉంటారో తెలియదు. ఈ టైంలోనైతే ఉంటారు, నార్మల్ డేస్లో కూడా ఇట్లా ఉంటారో నాకు తెలిసిన అంతకి ఇంతగానో ఉండరు నార్మల్ డేస్లలో మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా జాతర అండ్ బోనాలు కాబట్టి అట్లా ఉంటారు. నార్మల్ టైంలో ఉంటారు కాబట్టి కానీ చాలా తక్కువ అనుకుంటా. కాకపోతే చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఆవుల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడకి వచ్చినప్పుడల్లా దాదాపు మేము ఆవులకైతే ఫుడ్ అనేది పెడతామన్నట్టు. ఐ లైక్ అంటే మాకు ఇష్టమైనవి అన్నా లేదంటే అవిటికి ఇష్టమైనవి అన్నా కానీ పెడతామన్నట్టు. అప్పుడప్పుడు అంటే ఇంటి నుంచి ఫుడ్ అనేది తీసుకొని వస్తాం. అంటే కుడక, టమాటో, వెజిటేబుల్స్, స్వీట్స్, అవిటికి నచ్చేటి అయినా ఇంకా వేరే రకంగా అట్లా మంచిగా అవి తినేటి అట్లా తీసుకొని వచ్చి అవిటికి అనేది పెడతామన్నట్టు. మేమైతే అవిటి బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉండాలి కదా ఫ్రెండ్స్, అవిటికి పెడితే కూడా చాలా మంచిది అన్నట్టు అదన్నమాట. నిజానికి చెప్పాలంటే నాకు ఆవులంటే చాలా భయం, అవైనా ఏవైనా భయమే అన్నట్టు. మా మమ్మీ వాళ్ళు పెడతారు, నేనైతే అంటే మొక్కుకుంటాను కానీ కొంచెం దూరంలో మొక్కుకుంటాను, భయం అవుతుంది. సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాను, కార్లో ఎక్కినాము, అంతా అయిపోయింది, దర్శనం అయింది, అంతా అయ్యింది, ఇంకా హ్యాపీ. ఫ్రెండ్స్ బై బై, టాటా, సీ యూ. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. ఇప్పుడే నా వీడియోస్ కనుక రావాలి అనుకున్న వాళ్ళైతే అందరూ కూడా కింద
గంటని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like and share, subscribe to my channel.